నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మొయినాబాద్ డ్రగ్స్ కేసు కుదిపేస్తుంది. ఈ వ్యవహారంలో పలు రాజకీయ నాయకుల పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ వ్యవహారంపై టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. డ్రగ్స్ ఘటనపై పుట్టా మహేష్ను వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వాలని టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. పుట్టా మహేష్ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న సీఎం చంద్రబాబు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ ఘటనపై నివేదిక కోరిన చంద్రబాబు డ్రగ్స్ వంటి ఘటనలలో ఎవరు ఉన్నప్పటికీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కొంతమంది నేతలు, వ్యక్తులు చేసే తప్పులతో పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వబోమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మరోవైపు మొయినాబాద్ డ్రగ్స్ కేసులో అరెస్టైన పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు స్టేషన్ బెయిల్ లభించడంతో విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో అసలు డ్రగ్స్ కేసు ఏంటి, ఎలా జరిగింది, అందులో ఎవరెవరు పాల్గొన్నారు అనే విషయాలను తెలుసుకుందాం. హైదరాబాద్ శివార్లోని మొయినాబాద్ లో ఓ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కలకలం చెలరేగింది. పక్కా సమాచారంతో పోలీసులు ఈ పార్టీపై దాడి చేశారు. ఇది అక్కడితో ఆగిపోలేదు, కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో పలువురిని హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి కొకైన్, ఓ రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం చెలరేగింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. ఫామ్ హౌస్ లోనికి వెళ్లగానే మొదటగా బుల్లెట్ సౌండ్ వినబడిందని పోలీసులు తెలిపారు. బుల్లెట్ సౌండ్ విని వెంటనే మేమంతా అప్రమత్తమయ్యామని, మేము పోలీసులం కాల్చవద్దని చెప్పామన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోమని మేము గట్టిగా అరిచినా మరో 2 సార్లు బుల్లెట్ సౌండ్ వినిపించాయని తెలిపారు. అవతల నుంచి మీరు కాల్పులు జరపండి, నేను మొత్తం చూసుకుంటాను, ఏం జరిగినా నాదే బాధ్యత అంటూ వినిపించినట్లు వెల్లడించారు. తమంతా గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా ఫైరింగ్ సౌండ్ నిలిచిపోయిందని, అందరము ఒక్కసారిగా స్విమ్మింగ్ పూల్ వద్దకు చేరుకున్నామని పోలీసులు తెలిపారు. ఫామ్ హౌస్ లో రైడ్స్ చేసేందుకు అప్పటికే మేము వారెంట్ తీసుకున్నామని చెప్పారు. ఫామ్ హౌస్ లోకి ఎంటర్ కాగానే వెంటనే సెర్చ్ వారెంట్ ను రోహిత్ రెడ్డికి ఇచ్చామని, బాత్రూమ్ దగ్గర ఉన్న నమిత్ శర్మ చేతిలో తుపాకీని తాము స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఫామ్ హౌస్ లో ఒక మహిళతో పాటు 10 మంది అదుపులోకి తీసుకున్నామని వివరించారు. అక్కడ ఎవరూ డ్రగ్స్ తీసుకోలేదని చెప్పి బుకాయించే ప్రయత్నం చేశారని, అందరినీ పదే పదే విచారించడంతో చివరికి సిల్వర్ శరత్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. దీంతో రెండో ఒపీనియన్ కోసం ఎర్రగడ్డ ఆసుపత్రిలో అందరికీ మళ్లీ రక్త నమూనాలతో పరీక్షలు నిర్వహించామని చెప్పారు. రెండోసారి పరీక్షలు జరిపినప్పుడు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందన్నారు. నమిత్ శర్మ 3 రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షలో బయటపడిందన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, అర్జున్ రెడ్డి కొకైన్ తీసుకున్నట్లుగా రిపోర్ట్ వచ్చిందని వెల్లడించారు. ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో మొత్తం 6గురికి డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. నమిత్ శర్మ, రోహిత్ శర్మ, రితేష్ రెడ్డి, పుట్టా మహేష్ కుమార్, అర్జున్ రెడ్డి, కౌశిక్, రవిలకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు వివరించారు. మద్యం, కొకైన్ కలుపుకొని తాగారని అన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి వీకెండ్ డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసినట్లు ముందుగానే సమాచారం ఇచ్చారు. పైలట్ రోహిత్ రెడ్డి ఆహ్వానం అందుకొని అందరూ అక్కడికి వచ్చారని పోలీసులు తెలిపారు. ఇంకా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పలు ప్రధాన అంశాలను ప్రస్తావించారు. ఈ పార్టీకి డ్రగ్స్ సరఫరా జరిగిన అంశంపై పోలీసులు మరిన్ని వివరాలు సేకరించారు. రోహిత్ రెడ్డి పిఏ సిలివేరి శరత్ కుమార్ ఇచ్చిన సమాచారంతోనే కౌశిక్, రవిని ప్రశ్నించారు. 2 కొకైన్ ప్యాకెట్లను పార్టీకి వచ్చిన వారందరికీ పంచి మిగిలినది జేబులో పెట్టుకున్నానని శరత్ కుమార్ చెప్పాడు. కాగా రోహిత్ రెడ్డికి స్నేహితుడిపై బెంగళూరుకు చెందిన కౌశిక్, రవి సిమ్లా ట్రిప్పులో గుర్తు తెలియని వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిపాడు. ఇదిలా ఉండగా పోలీసుల దాడి సమయంలో రోహిత్ రెడ్డి పిఏ శ్రవణ్ తన వద్ద ఉన్న 2 సెల్ ఫోన్లను ధ్వంసం చేసినట్లు తెలిసింది. ఇందులో ఒకటి రోహిత్ రెడ్డిది కాగా మరొకటి శ్రవణ్ది. సెల్ ఫోన్ ను నేలకేసి కొట్టి పగలగొట్టినట్లు సమాచారం. దీనిపై పోలీసులు శ్రవణ్ ను విచారించారు. మొత్తానికైతే ఈ డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కుదిపేస్తుంది. మరి ఈ విషయం భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తీసుకుంటుందన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.